సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో చూస్తున్నప్పుడు వచ్చేటటువంటి సిగ్నల్తో సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఈరోజు పాప్కార్న్తో ఒక దండ తయారు చేద్దాం. చిన్న వస్తువులు: పాప్కార్న్, క్రేప్ పేపర్తో రోజ్ తయారు చేసి, రిబ్బన్, సాటిన్ రిబ్బన్, గ్లూ, చిన్న చిన్న కార్డ్బోర్డ్ షీట్లు. కార్డ్బోర్డ్ షీట్ లాంటి దాంతో నేను ఇట్లా చిన్న చిన్నవి కట్ చేశాను. ఇట్లా 9 కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు నేను ఒక దండ తయారు చేద్దాం అనుకుంటున్నా. ఆర్టిఫిషియల్ మెటీరియల్తో దండ. ఈ విధంగా లాకెట్ వస్తుంది. ఈ విధంగా నేను ప్లాన్ చేశాను. దీన్ని కనెక్టివిటీ చేయడానికి ఒక సాటిన్ రిబ్బన్ యూజ్ చేస్తున్నా. ఈ విధంగా ఒక ఇంత లెంత్ పేపర్ తీసుకుని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే 1/4 ఇట్లా కొద్దిగా క్రాస్ ఫోల్డింగ్ ఇట్లా వస్తుంది కదా, ఇట్లా రోల్ చేసుకోవాలి. ఫస్ట్ రౌండ్ చుట్టుపడమే. ఒక 5-6 రౌండ్స్ చుట్టుకున్న తర్వాత ఈ బటన్ వెళ్ళింది కదా, దాన్ని ఇట్లా పెట్టుకొని కిందికి, దాంతో ఇట్లా మడవాలి. అసలు మనకి యాక్చువల్లీ బటన్ ఆయిల్ కింద పెట్టుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇలా దాన్ని ఇట్లా ఆ ఫోల్డ్తో ఇలా తీసుకోవాలి బటన్ ఆయిల్. మొత్తం పేపర్ అయిపోయింది కదా, ఎండింగ్ వచ్చాక ఇది ఇక్కడ గమ్ పెట్టి, అంటే కొంచెం గ్లూ పెట్టేస్తే రోజు ఇట్లా తయారు. దీనికి ఇందాక కిరణమై చూపించింది కదా, పూలు తయారు చేయడం. ఈ విధంగా దీనికి మధ్యలో ఇంకొక డెకరేషన్ కావాలి. ఏం లేదు, ఇవి ఉన్నాయి కదా పాప్కార్న్ కరకరమంటున్నాయి, తినేయచ్చు. ఇవి ఉపయోగిద్దాం. ఎక్కడ ఉపయోగిస్తారో చూద్దాం. ఈ విధంగా సెంటర్ చేసుకొని దీన్ని కూడా గ్లూతో ఈ విధంగా అంటించేసి ఈ విధంగా అంటించేద్దాం. ఈ విధంగా వస్తుంది మనకి. ఇప్పుడు మనం ఇందాక సగం తిన్నాం, పాప్కార్న్ చూసాం కదా, ఆ పాప్కార్న్ని ఇట్లా డెకరేట్ చేస్తాం. ఒక్కొక్కటి తీసుకొని ఇలా తీసుకొని గ్లూ గన్ ఉంటే గ్లూ గన్తో మీరు ఇందాక తయారు చేసుకున్న పువ్వుని సెంటర్లో ఈ విధంగా ఇచ్చేద్దాం. సెంటర్లో ఇట్లా పెట్టుకొని
ఈ విధంగా మనకి లాకెట్ రెడీ అయింది. మొత్తం పేపర్ కనపడకుండా హైడ్ చేసాం శుభ్రంగా. ఇది కూడా ఫిల్ చేద్దాం ఇప్పుడు. ఇది దేనికి ఉపయోగిస్తాం, దేవుళ్ళకి వేద్దామా ఇది వేద్దామా అంటే ఏం లేదు, సరదాగా మన తెలిసిన వాళ్ళ పెళ్ళిళ్ళు ఏవైనా ఉంటే వాళ్ళకి ఇట్లాంటివి తయారు చేసి తీసుకెళ్ళి ఆ వధూవరులు ఇద్దరి చేత మార్పిచ్చారనుకోండి, సరదాగా బాగుంటుంది. క్రియేటివ్గా లైఫ్ని లీడ్ చేయండి. నమస్కారం.